సాధారణంగా ఎవరైనా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాలంటే ఎంతో కష్టపడతారు. ఎవరు సాధించలేనివి సాధించి గిన్నిస్ బుక్లోకి ఎక్కుతారు. అలా ఎవరైనా తమ పేరు గిన్నిస్ రికార్డులో ఉండాలనుకుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తన పేరుతోనే గిన్నిస్ బుక్లోకి ఎక్కాడు. ఎందుకంటే ఆయన పేరు రాయడం కన్నా వ్యాసాలు రాయడం ఈజీ. అంత పెద్ద పేరు. న్యూజిలాండ్కు చెందిన లారెన్స్ వాట్కిన్స్ గిన్నిస్ రికార్డుల కోసం కొంతమంది చేసే విచిత్రమైన అసాధారణమైన విషయాలకు అట్రాక్ట్ అయ్యాడు. తాను కూడా ఏదైనా చేసి గిన్నిస్ రికార్డులోకి తన పేరును ఎక్కించుకోవాలని అనుకున్నాడు. ఇందుకోసం తన పేరును మార్చుకున్నాడు. ఇందుకోసం ఏకంగా 2253 పదాలతో పేరు పెట్టుకున్నాడు. అధికారికంగా తన పేరు ఉండేలా కోర్టుల చుట్టూ తిరిగాడు. 1990లో న్యాయస్థానాన్ని ఆశ్రయించగా జిల్లా కోర్టు దానికి అనుమతించింది. అయితే విచారణ సమయంలో రిజిస్ట్రార్ జనరల్ దాన్ని తిరస్కరించాడు. ఆ తర్వాత లారెన్స్ హైకోర్టులో అప్పీల్ చేయగా విచారణ తర్వాత ఆయనకు మద్దతుగా తీర్పొచ్చింది. తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి తన పేరు ఎక్కింది. తనను చాలా మంది A to Z 2000 అని పిలుస్తుంటారని చెప్పాడు లారెన్స్.